Hello everyone, welcome back to Zoo with Grace Life Sciences. So this is part 3 of TGSET 2026 PYQ series. So if you didn't check out last two videos, please go and watch the videos and then continue this. Okay. So now next question is the sequence of events mentioned below is symbolized by alphabets. Choose the correct answer where the alphabet are matching with the process. ఓకే. సో, ఈ ఆప్షన్స్‌ని మనం ఎక్కడ ప్రాపర్‌గా ఎక్కడుంది అనేది చూసుకొని పెట్టాలి. ఓకే. సో, నౌ ఫస్ట్ యూ స్టార్ట్ విత్ వాట్ యూ నో. DNA టు DNA దిస్ ఈస్ రెప్లికేషన్. DNA టు mRNA దిస్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే. అండ్ mRNA టు పాలీపెప్టైడ్ ట్రాన్స్లేషన్. Now you go to first RNA to DNA reverse transcription. So this is the first answer. Reverse transcription, replication, transcription and translation. Okay. Yes, I wrote here. You can check from this. Now next question is assertion and reason. Transcription and translation are spatial and temporal in eukaryotes. Yes. And reason mRNA is transferred from the nucleus into the cytoplasm where ribosomes and amino acids are available to proteins. Yes, this is also correct and this is also correct explanation. So both A and R are true and R is correct explanation for the A. Okay, why? Because mRNA is transferred from the nucleus into the cytoplasm. So first DNA to DNA production just now we read it. DNA to DNA ఏమవుతుంది రెప్లికేషన్ అవుతుంది. DNA నుంచి RNA ఏమవుతుంది ట్రాన్స్క్రిప్షన్ అవుతుంది. అవునా? తర్వాత RNA నుంచి ప్రోటీన్ ఏం చేస్తుంది ట్రాన్స్లేషన్ అవుతుంది. అవునా? ఓకే. సో ఇక్కడ ఏంటిది అంటే ఇప్పుడు వాళ్ళేమంటున్నారు mRNA ఈస్ ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ ఇంటూ ద సైటోప్లాజం. ఈ mRNA సో ఇక్కడ వరకు ఏదైతే ప్రాసెస్ ఉందో ఇది న్యూక్లియస్‌లో అవుతుంది. Okay, so mRNA is transferred from the nucleus into the cytoplasm where the ribosome and amino acids are available for protein synthesis. సో ప్రోటీన్ సింథసిస్ ఎక్కడ అవుతుంది ఇప్పుడు సైటోప్లాజంలో అవుతుంది. సో ప్రోటీన్ సింథసిస్ అవ్వడానికి కావాల్సినవి ఏంటిది అంటే అమైనో యాసిడ్ కావాలి, రైబోజోమ్స్ కావాలి. సో అవి ఎక్కడున్నాయి సైటోప్లాజంలో ఉన్నాయి అని అంటున్నాడు. సో బోత్ ద అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ద కరెక్ట్ అండ్ రీజన్ ఈస్ ఆల్సో సూటబుల్ ఫర్ ద assertion. Okay. So next question is find out the correct sequence in which the segmentation genes act. So what is segmentation gene అనేది first చూద్దాము. You can see here the term segmentation gene is a classification given to a broad class of genes that are further subdivided into three smaller classes of genes within the segmentation gene group. They are gap genes, pair rule genes, and segment polarity genes. Okay, segmentation genes అనేటివి ఏంటివి సెగ్మెంట్కి రిలేటెడ్ జీన్స్. ఓకే, ఏ జీన్స్ అయితే సెగ్మెంటేషన్కి రెస్పాన్సిబుల్ ఆ జీన్స్ని సెగ్మెంటేషన్ రిలేటెడ్ జీన్స్ అని అంటాము. దాంట్లో మళ్ళీ 3 కేటగిరీస్ ఏమున్నాయి గ్యాప్ జీన్స్, పేర్ రూల్ జీన్స్ అండ్ సెగ్మెంట్ పొలారిటీ జీన్స్. సో ఈ జీన్స్ ఫస్ట్ ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది, దాని తర్వాత ఏ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇస్ గ్యాప్ జీన్స్ సబ్డివైడ్ ద ఎంబ్రియో. ఓకే, ఇక్కడ చూడండి గ్యాప్ జీన్స్ సబ్డివైడ్ ద ఎంబ్రియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా ఉంటుందనంటే ఇది లెఫ్ట్ ఇది రైట్ అట్లా డివైడ్ చేస్తుంది, ఒక ఎంబ్రియోని డివైడ్ చేస్తుంది. ఓకే, మ్యూటేషన్ ఆఫ్ దీస్ జీన్ క్రియేట్ గ్యాప్స్ ఇన్ ద ఫ్లైస్ సెగ్మెంటేషన్. ఓకే, మోస్ట్లీ ఇదంతా మనము డ్రోసోఫిలాలో చూస్తాము అన్నట్టు ఇన్సెక్ట్స్లో. ఓకే, సో ఇది లేకపోవడం వల్ల ఇఫ్ దెర్ ఈస్ గ్యాప్ జీన్ యాబ్సెన్స్ ఏమవుతుంది సెగ్మెంటేషన్ అనేది జరగదు ప్రాపర్గా. తర్వాత పేర్ రూల్ జీన్స్ సబ్డివైడ్ ద ఎంబ్రియో ఇంటూ సిరీస్ ఆఫ్ స్ట్రిప్స్ అండ్ సెట్ ద బౌండరీస్ ఆఫ్ ద పారాసెగ్మెంట్స్. సో దీని తర్వాత మళ్ళీ ఫర్దర్ సబ్డివైడింగ్ జరుగుతుంది. అవునా, పేర్ రూల్ జీన్స్ చూడండి ఒకసారి సబ్డివైడింగ్ జరుగుతుంది అండ్ వీటిని ఏమంటున్నాము పారాసెగ్మెంట్స్ అంటున్నాము. ఈ సెగ్మెంట్స్ని పారాసెగ్మెంట్స్ అంటున్నాము. ఓకే, సో నా కంప్లీట్గా 90% ఆఫ్ ద ఎంబ్రియో ఈస్ డివైడెడ్ అన్నట్టు, అంటే సెగ్మెంట్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. నౌ సెగ్మెంట్ పొలారిటీ జీన్స్ ఎస్టాబ్లిష్ ద యాంటీరియర్ పోస్టీరియర్ యాక్సిస్ ఆఫ్ ద ఈచ్ సెగ్మెంట్. సో యాంటీరియర్ యాక్సిస్ ఏంటిది, పోస్టీరియర్ యాక్సిస్ ఏంటిది అనేది ఇక్కడ మనకు సెగ్మెంట్ పొలారిటీ జీన్ అనేది చెప్తుంది. సో ఇక్కడ ఈ సెగ్మెంట్స్ అన్ని ఫర్దర్ ఫామ్ అయిన తర్వాత ఈ జీన్ ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ చూడండి జీన్స్
ఇక్కడ కనిపిస్తుందా? సో ఇది యాంటీరియర్ అవ్వచ్చు, ఇది పోస్టీరియర్ అవ్వచ్చు. ఇది డార్సల్ అవ్వచ్చు, ఇది వెంట్రల్ అవ్వచ్చు. సో ఇది ఈ ఈ యాక్సిస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనంటే సెగ్మెంట్ పొలారిటీ జీన్స్ విల్ బి డిసైడింగ్ దిస్ యాక్సిస్. సో నౌ ఫస్ట్ ఏ జీన్ ఎక్స్‌ప్రెస్ అవుతుంది? గ్యాప్ జీన్స్ అండ్ దెన్ పెయిర్ రూల్ జీన్స్ అండ్ దెన్ సెగ్మెంట్ పొలారిటీ జీన్స్. సో సేమ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒకసారి ఆన్సర్ చేయండి ఇప్పుడు. నౌ ఓకే, దిస్ వన్ గ్యాప్ జీన్స్, పెయిర్ రూల్ జీన్స్ అండ్ segment polarity genes. Okay, so now next question. Which one of the following statement is correct about the homeobox? Okay, so what is homeobox అనేది క్వశ్చన్. ఇక్కడ ఒకసారి చూడండి కింద. హోమియోబాక్స్ ఈజ్ 180 బేస్ పేర్ డిఎన్ఏ సీక్వెన్స్. హోమియోబాక్స్ అంటే ఏంటిది? డిఎన్ఏ సీక్వెన్స్. డిఎన్ఏ సీక్వెన్స్ ఎంత ఉంటుంది? 180 బేస్ పేర్స్ ఉంటుంది. ఓకే, ఫౌండ్ విత్ ఇన్ ద హోమియోటిక్ అండ్ అదర్ డెవలప్మెంటల్ జీన్స్. మరి ఎక్కడ మనకి ఎక్కడ అవైలబుల్ ఉందా హోమియోబాక్స్ అని అంటే హోమియోటిక్ జీన్స్లో ఉంటుంది. హోమియోబాక్స్ అనేది డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ 180 బేస్ పేర్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఆన్ ద హోమియోటిక్ జీన్స్ అండ్ అదర్ డెవలప్మెంటల్ జీన్స్. ఓకే, మరి ఫంక్షన్ ఏంటిది అని అంటే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ఎన్కోడ్ ద ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్. ఓకే, సో దీస్ ప్రోటీన్స్ రెగ్యులేట్ ద డెవలప్మెంట్. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ఏం చేస్తున్నాయి? మళ్ళీ డెవలప్మెంట్ని రెగ్యులేట్ చేస్తున్నాయి. ఓకే, సో నౌ ఐ విల్ షో యూ ద స్ట్రక్చర్. సో ఇది చూడండి, హాక్స్ జీన్. ఇది కంప్లీట్గా హాక్స్ జీన్ స్ట్రక్చర్. ఈ జీన్ మీద మనకి 180 బేస్ పేర్ హోమియోబాక్స్ ఉంది. సో ఇదంతా పింక్ కలర్ ఉంది కదా, ఇది 180 బేస్ పేర్స్. దీన్ని ఏమంటున్నాం? హోమియోబాక్స్ అంటున్నాం. ఓకే, సో బిఫోర్ టు దట్ మనకి ఏముంది? 5' రెగ్యులేటరీ సీక్వెన్స్ ఉంది, 3' ఏముంది? టర్మినేటర్ సీక్వెన్స్ ఉంది. ఓకే, అండ్ కోడింగ్ సీక్వెన్స్ కూడా ఉంది మనకి. సో నా దిస్ హోమియోబాక్స్ 180 బేస్ పేర్ length DNA sequence transcribed and translated into the homeodomain protein. ఓకే, హోమియోడోమైన్ ప్రోటీన్ లాగా యాక్ట్ చేస్తుంది. నా ఈ హోమియోడోమైన్ ప్రోటీన్లో 60 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే, సో హోమియోడోమైన్ ఏంటిది మరి అంటే డిఎన్ఏ బైండింగ్ డొమైన్ ఫంక్షన్ యాజ్ ఎన్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్. సో మనకి ఇలా డిఎన్ఏ ఉంటుంది కదా. ఓకే, సో ఈ డిఎన్ఏని బైండ్ అవుతుంది అన్నట్టు. ఓకే, డిఎన్ఏ బైండింగ్ డొమైన్ అంటే ఏదైతే ప్రోటీన్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీన్ డిఎన్ఏకి బైండ్ అవ్వాలి. ఎలా బైండ్ అవుతుందంటే దానికి ఒక డొమైన్ ఉంటుంది, డిఎన్ఏ బైండింగ్ డొమైన్. ఆ డొమైన్ వచ్చి డిఎన్ఏకి బైండ్ అవుతుంది. సో ఈ హోమియో డొమైన్ అనేది ఏంటిది? డిఎన్ఏ బైండింగ్ డొమైన్. ఒక ప్రోటీన్‌లో హోమియో డొమైన్ ఏం ఫార్మ్ చేస్తుంది? డిఎన్ఏ బైండింగ్ డొమైన్ లాగా ఫార్మ్ చేస్తుంది. అండ్ అవి ఎలా ఫంక్షన్ చేస్తాయి? ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ లాగా కూడా ఫంక్షన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత సో ఈ హాక్స్ జీన్స్ అంటే కోలినియారిటీ ప్రిన్సిపల్ ఫాలో అవుతాయి. కోలినియారిటీ ప్రిన్సిపల్ అంటే ఏంటిది? సో ఇవన్నీ యాంటీరియర్ జీన్స్, ఇవన్నీ పోస్టీరియర్ జీన్స్. ఓకే, సో ఈ యాంటీరియర్ జీన్ ఎక్స్ప్రెషన్ యాంటీరియర్ రీజియన్‌లో ఉండాలి. అయితేనే ఇట్ విల్ బి ఫార్మింగ్ అన్ యాంటీరియర్ యాక్సిస్. పోస్టీరియర్ రీజియన్‌లో ఉన్న జీన్స్ పోస్టీరియర్ రీజియన్‌లో ఎక్స్ప్రెషన్ షో చేస్తేనే ఇట్ విల్ బి ఫార్మింగ్ అన్ పోస్టీరియర్ యాక్సిస్. ఓకే, సో ఇక్కడ స్ట్రాంగర్ ఎక్స్ప్రెషన్ విల్ బి యాంటీరియర్ అండ్ ఇక్కడ స్ట్రాంగర్ ఎక్స్ప్రెషన్ విల్ బి పోస్టీరియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంటీరియర్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోయింది. యాంటీరియర్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతే ఏమవుతుంది? ఆబ్వియస్‌గా పోస్టీరియర్ ఎక్స్ప్రెషన్ పెరిగిపోతుంది. ఇక్కడ యాంటీరియర్ రీజియన్‌లో. సో అప్పుడు ఏమవుతుంది? ఏదైతే పోస్టీరియర్ రీజియన్ జీన్స్ రెస్పాన్సిబుల్ ఉందో ఇక్కడ కూడా పోస్టీరియర్ ఫార్మ్ చేస్తుంది. సో అప్పుడు 2 పోస్టీరియర్ రీజియన్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో దట్ ఈజ్ కోలినియారిటీ ప్రిన్సిపల్ అని అంటాము. అంటే ఎవ్రీ జీన్ హ్యాస్ అన్ contribution in the formation of anterior and posterior axis. Okay, so domains of gene expression along the anterior posterior axis. చూడండి, anterior head, posterior tail అలా ఫామ్ అవ్వాలి అంటే the order of genes in the cluster responds to their spatial and temporal expression along the body axis. Okay, so now next ఇది చూడండి, హాక్స్ జీన్ క్లస్టర్స్. హాక్స్ జీన్ క్లస్టర్స్ అంటే ఏంటిది? ఒక్క హాక్స్ జీన్‌లో హోమియోడొమైన్ అని చెప్పాను మీకు నేను. సో మరి హాక్స్ జీన్ అంటే ఏంటిది? సో ఇదంతా హాక్స్ జీనే. ఓకే, సో హ్యూమన్ బీయింగ్స్‌లో మనకు 39 హాక్స్ జీన్స్ ఉంటాయి. ఓకే, 39 హాక్స్ జీన్స్ ఎలా ఉంటాయి? 4 క్లస్టర్స్‌లో ఉంటాయి. ఓకే, హాక్స్ ఏ, హాక్స్ బి, హాక్స్ సి, హాక్స్ డి.
సో మరి ఎక్కడ ఉంటాయి? డిఫరెంట్ క్రోమోజోమ్స్ పైన ఉంటాయి. ఇక్కడ చూడండి హాక్స్ ఏ లొకేటెడ్ ఆన్ ఇక్కడ చూడండి 7th క్రోమోజోమ్. ఓకే. అండ్ పీ ఆర్మ్, క్యూ అండ్ పీ ఆర్మ్ ఉంటుంది కదా! పీ ఆర్మ్ అండ్ ఎన్నున్నాయి? 15 ఉన్నాయి. ఈ బాక్సెస్ కనిపిస్తున్నాయా? అలా 15 ఉన్నాయి. ఓకే. ఇక్కడ హాక్స్ బి లొకేటెడ్ ఆన్ 17 క్రోమోజోమ్ క్యూ ఆర్మ్ అండ్ 21. ఓకే. హాక్స్ సి 12 క్రోమోజోమ్ క్యూ ఆర్మ్ అండ్ 13. సో ఇలానే హాక్స్ డి 2 chromosome number Q arm and 31 is number of Hox genes. Okay. So this is about vertebrates on human లో ఇలానే 39 ఉంటుంది. ఓకే. సో నా ఇక్కడ చూడండి డ్రోసోఫిలా 2 క్లస్టర్స్. డ్రోసోఫిలాలో ఏమున్నాయి? 2 క్లస్టర్స్ ఉన్నాయి. సో యాంటినోపీడియా కాంప్లెక్స్ యాంటీరియర్ యాక్సిస్ కోసం, బైథోరాక్స్ కాంప్లెక్స్ దట్ ఈజ్ పోస్టీరియర్ యాక్సిస్ కోసం. ఓకేనా? సో దిస్ ఇస్ ఆర్ యాంటీరియర్ అండ్ దీస్ ఆర్ ఆల్ పోస్టీరియర్. ఓకే. సో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో దిస్ ఈజ్ యాంటినోపీడియా మ్యూటేషన్. సో నార్మల్ వైల్డ్ టైప్ ఏంటి? నార్మల్ టైప్. నార్మల్ టైప్లో ఏమున్నాయి మనకి? యాంటనీ ఉన్నాయి. 2 pairs ఆఫ్ యాంటనీ ఉన్నాయి. అదే మనకి అది యాంటోనిపీడియా రిలేటెడ్ జీన్ ఎక్స్‌ప్రెషన్ అవ్వలేదనుకో అప్పుడేమవుతుంది? ఇక్కడ చూడండి సెకండ్ సెగ్మెంట్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ లెగ్స్. చూడండి లెగ్స్ లాగా ఫార్మ్ అయ్యాయి. ఓకే. అదే సేమ్ అల్ట్రా బైథొరాక్స్ మ్యూటేషన్. ఆ జీన్ మ్యూటేషన్ అయింది. ఓకే. అది పోస్టీరియర్ రిలేటెడ్ అని చెప్పాను కదా! ఆ జీన్ మ్యూటేషన్ అయింది. అప్పుడేమవుతుంది ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ వింగ్స్. ఓకే. సో 2 pairs ఆఫ్ వింగ్స్ వచ్చేసాయి ఇంక. ఓకే. సో అలా ఎవ్రీ జీన్ హాస్ కాంట్రిబ్యూషన్. ఓకే. స్పెసిఫిక్ ఫంక్షన్. సో నౌ క్వెషన్ ఏంటిది? which one of the following statement is correct about the homeobox? So it is a part of promoter? No. It is a conserved protein structure? Kaadu. It is a conserved DNA sequence found in the genes that code for the proteins that regulate the development. Okay, this one. Fourth one చూద్దాము. It is a conserved protein structure found in tRNA binding protein. No, tRNAకి సంబంధమే లేదు ఇక్కడ. ఓకే. So now next question. Enzymes that can acetylate lysine residues in protein are called as dash, and when these enzymes target lysine in non-histones, they are known as dash. So ఇక్కడ 2 ఉంటాయి అన్నట్టు, హ్యాక్సైన్, క్యాట్స్. ఓకే. హ్యాక్స్ అంటే హిస్టోన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్, క్యాట్స్ అంటే లైసిన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్. కే ఈజ్ నథింగ్ బట్ లైసిన్, అమినో యాసిడ్ లైసిన్ సింబలైజ్డ్ బై కే కదా. సో దట్ ఈస్ వై క్యాట్స్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రోటీన్స్లో అసిటైలేషన్ జరిగిందనుకో లైసిన్ రెసిడ్యూ దాన్ని ఏమంటాము? ఏ ఎంజైమ్ రెస్పాన్సిబుల్ అంటే హ్యాట్, హిస్టోన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ ప్రోటీన్. ఓకే. అదే ప్రోటీన్లో కాదు, నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అంటే హిస్టోన్ ప్రోటీన్స్ కాకుండా వేరే ప్రోటీన్స్లో అయితే లైసిన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అంటాము. ఓకే. హిస్టోన్ ప్రోటీన్స్లో అయితే హిస్టోన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్, అదే నాన్ హిస్టోన్ ప్రోటీన్స్లో అయితే లైసిన్ అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అంటాము. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ అసిటైలేషన్, ఈ ప్రాసెస్ ఏమంటున్నాము? అసిటైలేషన్, అడిషన్ ఆఫ్ అసిటైల్ గ్రూప్. ఓకే. సో ఇక్కడ చూడండి అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఇంకా డిఫరెంట్ ఉంటాయి ప్రాసెస్. ఇక్కడ చూడండి. సో ఇవన్నీ డిఫరెంట్ మోడిఫికేషన్స్ అన్నట్టు. అసిటైలేషన్ చెప్పాను కదా, హ్యాట్స్. ఓకే. సో అసిటైలేషన్ అడిషన్ ఆఫ్ అసిటైల్ గ్రూప్ కదా. మరి రిమూవల్ ఎవరు చేస్తారంటే డిఅసిటైలేస్. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది? ఎఫెక్ట్ ఆన్ క్రోమాటిన్, ఓపెన్స్ క్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్. ఓకే. సో యాక్టివేషన్ జీన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఓకే. అసిటైలేషన్ వల్ల ఏమవుతుంది? ఇలా అయిపోతుంది. అప్పుడేమవుతుంది? జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. ఓకే. సో అలా. సో డీఅసిటైలేషన్ ఎవరు చేస్తారు? డీఅసిటైలేస్. ఓకే. సో అలా ఇది. ఓకే.
సో కండెన్సెస్ క్రోమాటిన్. దీనికి అపోజిట్ అన్నట్టు. మళ్ళీ ఏం చేస్తుంది ఈ ఫార్మ్‌లో అసిటైల్ గ్రూప్స్ రిమూవ్ చేయగానే మళ్ళీ అంత క్రోమాటిన్ దగ్గరకొచ్చేస్తుంది. జీన్ ఎక్స్‌ప్రెషన్ తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ మిథైలేషన్. హిస్టోన్ మిథైల్ ట్రాన్స్‌ఫరేజ్. ఓకే. హెచ్ఎంటీఎస్. ఓకే. మరి మిథైలేషన్ జరిగింది అయిపోయింది. తర్వాత దాన్ని రిమూవ్ ఎవరు చేయాలి? డీమిథైలేసెస్. ఓకే. సో, ఈ కేస్‌లో ఏంటిదంటే బేస్డ్ ఆన్ ఏ అమైనో యాసిడ్ దగ్గర మీకు మిథైలేషన్ జరుగుతుందో దాన్ని బట్టి క్యాన్ యాక్టివేట్ ఆర్ రిప్రెస్ డిపెండ్ అపాన్ ద రెసిడ్యూ. ఓకే. బోత్. తర్వాత ఈ క్వెషన్ రావచ్చు మీకు. యాక్టివేట్ క్రోమాటిన్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. సో, ఏది అంటే అది మిథైలేషన్. ఓకే. నెక్స్ట్ ఈజ్ ఫాస్ఫోరైలేషన్. ఫాస్ఫేట్ గ్రూప్ అడిషన్. ఓకే. ప్రోటీన్ కైనెసెస్ యాడ్ చేస్తాయి. అండ్ ఫాస్ఫేటేస్ ఏం చేస్తాయి? ఫాస్ఫేట్ గ్రూప్స్‌ని రిమూవ్ చేస్తాయి. ఎక్కడ యాడ్ చేస్తుంది? క్రోమోజోమ్ అండ్ ఏం చేస్తుంది? ఎఫెక్ట్ ఏంటిది? క్రోమోజోమ్ కండెన్సేషన్. డీఎన్ఏ రిపేర్ మెకానిజంలో మనకు ఫాస్ఫోరైలేషన్ అనేది జరుగుతుంది. క్రోమోజోమ్ కండెన్సేషన్ జరుగుతుందంటే మళ్ళీ ఏమవుతుంది? ఎక్స్‌ప్రెషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకే. సెల్ సైకిల్, డీఎన్ఏ రిపేర్ ఇదంతా ఆ! దాంట్లో ఆ రోల్ ఫాస్ఫోరిలేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో, అలానే యూబిక్విటినైజేషన్ అండ్ సుమైలేషన్. సో, ఇవన్నీ ప్రాసెస్ ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు. ఓకే. సో, నౌ నెక్స్ట్ క్వెషన్ ఈస్ ఇక్కడ చూడండి. మిథైలేషన్ ఏమన్నాను? ట్రాన్స్‌క్రిప్షన్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అని అన్నాను. అవునా? సో, ఇక్కడ ట్రాన్స్‌క్రిప్షన్ యాక్టివేషన్ ఇది. ఎక్కడ? లైసిన్ రెసిడ్యూ 4. ఓకే. క్రోమాటిన్ కండెన్సేషన్ అంటే ఇనాక్టివ్. లైసిన్ రెసిడ్యూ 9. ఓకే. అండ్ మిథైలేషన్. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ. మిథైలేషన్ టిలోమరిక్ అసెంబ్లీ. ఓకే. సో, అసిటైలేషన్ ఏం చేస్తుంది? న్యూక్లియోజోమ్ అసెంబ్లీ చేయదు. అసిటైలేషన్. ఇంతకుముందే చెప్పాను కదా మీకు అసిటైలేషన్ ఇది కరెక్ట్ ఆన్సర్. అసిటైలైజేషన్ చేస్తే ఏమవుతుంది? ఇట్లా కండెన్స్డ్ ఫార్మ్‌ది థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఎక్స్టెండెడ్ ఫార్మ్‌లో ఉంటుంది. అప్పుడేమవుతుంది? ఎక్స్‌ప్రెషన్ ఇంక్రీజ్ అవుతుంది. అవునా? న్యూక్లియోజోమ్ అసెంబ్లీ అనంటే దగ్గరికి రావడం మొత్తం కండెన్స్ అయిపోవడం. ఓకే. సో, దట్ ఈస్ రాంగ్ అన్నట్టు ఇక్కడ. Now next question is the form of intracellular signaling that is mediated by the hormones. So intracellular signaling ఉంది. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ సిగ్నలింగ్స్ ఏంటిదనేది చూడండి ఒకసారి. సో ఎండోక్రైన్ సిగ్నలింగ్, సినాప్టిక్ సిగ్నలింగ్, పారాక్రైన్ సిగ్నలింగ్, కాంటాక్ట్ డిపెండెంట్ సిగ్నలింగ్. ఓకే. సో ఎండోక్రైన్ సిగ్నలింగ్ అంటే ఏంటిది? ఇన్వాల్వ్స్ హార్మోన్స్ బీయింగ్ రిలీజ్డ్ ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్ బై ఎండోక్రైన్ గ్లాండ్స్ టు యాక్ట్ ఆన్ ద డిస్టెన్స్ ఆర్ టార్గెట్ సెల్స్. అంటే ఒక్క దగ్గర హార్మోన్స్ విల్ బి రిలీజ్డ్ బై సమ్ గ్లాండ్స్. ఇట్ విల్ బి పాస్డ్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్స్ అండ్ టు ద టార్గెట్ ఆర్గన్స్. అంటే ఒక దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది, ఒక దగ్గర రీచ్ అవుతుంది. అవునా? సినాప్టిక్ సిగ్నలింగ్ అంటే ఏంటి? ఇన్వాల్వ్స్ న్యూరో ట్రాన్స్మిటర్. ఇది మనకు తెలిసిందే న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే. న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి సినాప్సిస్ దగ్గర. అవునా? 2 అడ్జసెంట్ న్యూరాన్స్ మధ్యలో ఉండేదే సినాప్టిక్ సిగ్నలింగ్. అవునా? 2 అడ్జసెంట్ న్యూరాన్స్. ఓకే. సో, ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అని సినాప్సెస్ అంటాము. పారాక్రైన్ సిగ్నలింగ్ ఇన్వాల్వ్స్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద నియర్ బై. పారా మీన్స్ నియర్ బై ఓన్లీ. ఓకే. కాంటాక్ట్ డిపెండెంట్ సిగ్నలింగ్ అంటే డైరెక్ట్ సెల్ టు సెల్ కాంటాక్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే. సో, ఒకసారి మీకు డయాగ్రామ్ కూడా చూపిస్తాను చూడండి. సో, ఆటోక్రైన్ అంటే it is also type of signaling. So, same molecule will release signal molecules. The same cell will be releasing the signal molecules, and it will activate the same cell. ఓకే. సిగ్నల్ మాలిక్యూల్స్ సేమ్ రెస్పాన్స్ రిలీజ్ అవుతున్నాయి. సెల్‌ని యాక్టివేట్ చేస్తున్నాయి. మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాయి. ఓకే. ఇట్ ఈస్ ఆటోక్రైన్. సేమ్. పారాక్రైన్ అంటే నియర్ బై. దిస్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్. దిస్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్. ఓకే. ఇది చూడండి. ఎ సెల్ టార్గెట్స్ కనెక్టెడ్ బై గ్యాప్ జంక్షన్స్. సో, సిగ్నలింగ్ బై గ్యాప్ జంక్షన్స్. సెల్స్‌కి మధ్యలో గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి కదా! ఆ గ్యాప్ జంక్షన్స్ త్రూనే సిగ్నలింగ్ జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద కాంటాక్ట్ డిపెండెంట్ సిగ్నలింగ్. ఎండోక్రైన్ సిగ్నలింగ్. సో, ఇది సింగిల్ మాలిక్యూల్. ఓకే. ఇక్కడ ప్రొడక్షన్ అయింది. ఇక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్‌కి ఎక్కడ రీచ్ అయింది? టార్గెట్ సెల్‌కి రీచ్ అయింది. ఓకే. సో, నౌ వాట్ ఈస్ క్వెషన్? ఇంటర్ సెల్యులార్ నాట్ ఇంట్రా. ఇంట్రా అంటే వితిన్ ద సెల్. ఇది ఇంటర్. సో, ఇంటర్ అంటే ఔట్ సైడ్ సిగ్నలింగ్ దట్ ఈస్ మీడియేటెడ్ బై హార్మోన్స్. హార్మోన్స్ అంటే ఏమొస్తుంది? ఆబ్వియస్‌గా ఎండోక్రైన్ వస్తుంది. ఒకవేళ హార్మోన్ ఇవ్వకపోతే
అప్పుడు పారాకైన్ సిగ్నలింగ్ పెట్టొచ్చు మనం. బిట్వీన్ సెల్స్ కాబట్టి పారాకైన్ సిగ్నలింగ్ కూడా పెట్టొచ్చు. ఓకే. అండ్ కాంటాక్ట్ డిపెండెంట్ కూడా పెట్టొచ్చు. కాంటాక్ట్ డిపెండెంట్‌లో స్పెసిఫిక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దీస్ క్లోజ్ కాంటాక్ట్ అని ఆర్ దే ఆర్ వెరీ క్లోజ్ ఆర్ అటాచ్డ్ టు ఈచ్ అదర్ అని ఇస్తే అది అప్పుడు. ఓకే. సో నౌ నెక్స్ట్ క్వెషన్ ఈస్ which one of the following plasma membrane receptor activates signaling pathway by dimerization and autophosphorylation? So dimerization and autophosphorylation ఏ సిగ్నలింగ్ పాత్వేలో ఉంటుంది? ఓకే. ఏ సిగ్నలింగ్ పాత్వే, ఏ ప్లాస్మా మెమ్బ్రేన్ రిసెప్టార్ యాక్టివేట్ సిగ్నలింగ్ పాత్వే బై డైమరైజేషన్ అండ్ ఆటోఫాస్ఫరైలేషన్. సో ఎంజైమ్ మనం ఏ ఎంజైమ్ అనేది ఇది చేస్తుందనేది చూడాలి మనం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఒక్కసారి నేను చేస్తాను. దిస్ ఈజ్ వాట్ ఈస్ డైమరైజేషన్ అనేది చూడండి ఒకసారి. సో ఇది రిసెప్టార్ అన్నట్టు. ఓకే. రిసెప్టార్ ఇది ఎక్స్ట్రా సెల్యులర్ డొమైన్, ఇది సైటోప్లాస్మిక్ డొమైన్. ఓకే. దిస్ ఈస్ ఎక్స్ట్రా సెల్యులర్ డొమైన్ అండ్ దిస్ ఇస్ సైటోప్లాస్మిక్ డొమైన్. దిస్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ పైన ఈ రిసెప్టార్ ఉంది. సో దిస్ ఈస్ సిగ్నలింగ్ మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ ఫస్ట్ ఈ receptors they are like here separate only isolated. Okay, whenever these molecule is coming in close contact with these receptors ఏమవుతుంది అప్పుడు ఇక్కడ చూడండి రెండు రిసెప్టార్స్ దగ్గరకు వచ్చేసాయి. సో క్లోజ్ కాంటాక్ట్లో వచ్చి ఏం చేస్తుంది డైమర్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని డైమరైజేషన్ అంటాం. ఓకే. లిగెండ్ డిపెండెంట్ డైమరైజేషన్ అంటాం. ఓకే. డైమరైజేషన్ అయిన తర్వాత ఏమవుతుంది ఆటోఫాస్ఫోరిలేషన్ అవుతుంది. సో ఈ సైటోసాలిక్ డొమైన్‌లో ఫాస్ఫోరిలేషన్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది అన్నట్టు. ఎక్కడ అవుతుంది? ఇక్కడ టైరోసిన్ రెసిడ్యూ దగ్గర అవుతుంది. ఓకే. ఆటోఫాస్ఫోరిలేషన్, సెల్ఫ్ ఫాస్ఫోరిలేషన్. ఓకే. అండ్ దెన్ ఏమవుతుంది తర్వాత యాక్టివేట్ సిగ్నలింగ్ ప్రోటీన్స్ తర్వాత డౌన్వర్డ్ క్యాస్కేడ్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఏ రిసెప్టార్ మరి అని అంటే యూ కెన్ సీ హియర్ insulin growth factor receptor. Insulin growth factor receptor. Located in the cytoplasm or nucleus, not the plasma membrane. They act as a transcription factors. Evaru steroid hormone receptors. They act as a transcription factors. అదే ligand gated ion channels. ఇదైతే మనకు తెలిసింది. ఓపెన్ ఆర్ క్లోజ్ ఇన్ రెస్పాన్స్ టు ద ligand binding. ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది అంతే. అయితే ఓపెన్ ఉంటుంది లేకపోతే క్లోజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్. ఓకే. ఇక్కడ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ ఇది ఒక్కటి ఒకసారి మీకు చూడండి. యాక్టివేట్స్ జీ ప్రోటీన్ విచ్ దెన్ రెగ్యులేట్ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్టార్స్ లైక్ అడెనైల్ సైక్లేస్, ఫాస్ఫోలైపేస్ సి అండ్ దే డు నాట్ ఆటోఫాస్ఫోరిలేట్. ఆటోఫాస్ఫోరిలేషన్ అనేది ఇక్కడ అవ్వదు. ఆటోఫాస్ఫోరిలేషన్ అనేది ఇక్కడ అవ్వదు. ఒక్కసారి చూడండి. సో ఇది ఓకే. ఇది 7 times 1, 2, 3, 4, 5, 6, 7. 7 times membrane స్పాన్ చేస్తుంది దాన్ని. సో దిస్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ సర్పెంటైన్ స్ట్రక్చర్ రిసెప్టార్. జీ కపుల్డ్ ప్రోటీన్ రిసెప్టార్ అన్నాం కదా అది. ఓకే. సో ఇది లైగెండ్ బైండింగ్ అయింది. అయిన తర్వాత ఫర్దర్ సబ్ యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఇదంతా ఆటోమేటిక్ తర్వాత వేరే సైకిల్స్ అనేటివి యాక్టివేట్ అయిపోయాయి. ఓకే. అడినైట్ సైక్లేస్ అన్నాము, క్యాంప్ అన్నాము, ఇదంతా ఇందులో వస్తుంది. కానీ ఫాస్ఫోరిలేషన్ ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? నో ఫాస్ఫోరిలేషన్. డైమరైజేషన్ కనిపిస్తుందా? నో డైమరైజేషన్. ఓకే. సో దట్ ఈస్ వై ఆన్సర్ ఈస్ ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ లైక్ రిసెప్టార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో విల్ కంటిన్యూ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో బికాజ్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఓకే.